హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్పాంజ్ కేక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అది కూడా ఓవెన్ లేకుండా కుక్కర్లో స్పాంజ్ కేక్ను బేకరీ స్టైల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఓవెన్ లేకుండా కుక్కర్లో స్పాంజ్ కేక్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే నేను ఒక 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకుంటున్నాను. ఒక 2 ఎగ్స్ వరకు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు షుగర్ని వేసుకుంటున్నానండి. షుగర్ పౌడర్ కాదండి, షుగర్ని వేసుకోవాలి. 1 కప్పు షుగర్ని వేసుకుంటున్నాను. తర్వాత వెనిలా ఎసెన్స్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పాలండి, కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను పోసుకోవాలి. ఇదంతా పోసుకున్న తర్వాత మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకోవాలి. నురగగా వచ్చేసింది కదా, ఇలా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనము ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి నేను మైదా ఫ్లోర్ని ఇది 1 కప్పు వరకు వేసాను. 1 కప్పు మైదాకు 1 కప్పు షుగర్ని తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడాని వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకునే ఎగ్ మిశ్రమంలోకి ఈ మైదా ఫ్లోర్ అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలండి. మీకు మరీ గట్టిగా అనిపించినట్లయితే కొద్దిగా పాలను పోసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఇలా ఉండాలి కేక్ బ్యాటర్ అనేది. దీని పక్కకు పెట్టుకొని కుక్కర్ తీసుకొని ఇక్కడ నేను ఆయిల్ని అప్లై చేస్తున్నానండి. కుక్కర్కు ఇలా సైడ్కి అంతా కూడా ఆయిల్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఇందులోకి నేను బటర్ పేపర్ని వేసుకుంటున్నానండి. మీరు బటర్ పేపర్ వేసుకున్నట్లయితే కొద్దిగా పొడి పిండి చల్లుకొని చుట్టుముట్టు అంతా అప్లై చేసుకుంటే సరిపోతుంది. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత మరి కాస్త ఆయిల్ కూడా మళ్ళీ అప్లై చేస్తున్నాను. ఈ విధంగా కుక్కర్కు ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ కుక్కర్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయాలండి. ఇదే 3 లీటర్స్ కుక్కర్ అండి. మీరు ఏది తీసుకున్నా సరే, ఎన్ని లీటర్లు తీసుకున్నా సరే మీరు తీసుకున్న కేక్ బ్యాటర్ బట్టి తీసుకోవాలి. తీసుకొని దీనికి మూత పెట్టుకోవాలండి. విజిల్ అనేది పెట్టుకోకూడదు. ఇలా మూత పెట్టి పక్కకు పెట్టి స్టవ్ వెలిగించి ఒక పెన్నాన్ని పెట్టుకొని అది హీట్ చేసుకోవాలండి. డైరెక్ట్గా కుక్కర్ని పెట్టుకోకుండా ఈ విధంగా ఒక పెన్నాన్ని పెట్టి హీట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుని సిమ్లో నేనైతే ఒక 30 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మధ్యలో మనము టూత్పిక్తో కానీ చాక్తో కానీ కుచ్చి చూస్తే క్లీన్గా వచ్చినట్లయితే బేక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని బేక్ అయిన తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని కాస్త ఈ విధంగా ట్యాప్ చేస్తారంటే, కాస్త ఈ విధంగా అన్నారంటే చూడండి, కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓవెన్ లేకుండా అసలు ఈజీగా మనము స్పాంజ్ కేక్ని ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలు కేక్ అని అడిగినప్పుడు ఇలా స్పాంజ్ కేక్ను కుక్కర్లో ఇలా ఓవెన్ లేకుండా చేసి ఇవ్వండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా స్పాంజీగా చాలా బాగుంటుంది. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. మీరు ఎగ్గుకు బదులుగా ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కలిపేటప్పుడు ఎగ్ లేనప్పుడు ఎగ్గు అంటే కలపడం ఇష్టం లేని వాళ్ళు ఎగ్ ప్లేస్లో మీరు పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలా చేసుకున్నా మీకు స్పాంజ్ కేక్ అనేది ఇలా వస్తుంది. ఓవెన్ లేకుండా అది కూడా కుక్కర్లో స్పాంజ్ కేక్ను ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా స్పాంజీగా ఈజీగా వచ్చేస్తుంది.
మీ ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా స్పాంజ్ కేక్ని అయితే చేసి ఇవ్వండి. పిల్లలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.